Hello everyone and welcome to MC Talks. హనుమాన్ ఈ ఇయర్ లో ది బెస్ట్ అండ్ మోస్ట్ మెమరబుల్ సినిమా అంటే ఇదే. సినిమా చూసాక నాకు కొన్ని డౌట్స్ అండ్ అలాగే ఆడియన్స్ కి గాల్లో తేల్చే కన్ఫ్యూజ్ చేసిన క్లైమాక్స్ ని కాస్త డిస్కస్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ వాచ్ హనుమాన్. ఓటీటీలు పైరేట్స్లు లాంటివి ప్లాన్ చేయకండి బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్ లోనే బాగుంటుంది. లిటరల్లీ థియేటర్స్ ని టెంపుల్స్ గా మార్చేశారు అసలు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ వాచ్ ఓన్లీ ఇన్ ద థియేటర్స్. అండ్ ఈ వీడియోలో ఫుల్ గా స్పాయిలర్స్ ఉంటాయి. వీఆర్ డిస్కసింగ్ ఆల్ అబౌట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఆఫ్ కోర్స్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్ క్లైమాక్స్ ఆఫ్ హనుమాన్ యాజ్ వెల్. మన ఇతిహాసం నుండి ఇంత ఫిక్షనల్ గా, అది కూడా సూపర్ మ్యాన్ స్టోరీలు అంటే రియలీ సాహసం అనే చెప్పాలి. అయితే ముందుగా మీకు ప్రశాంత్ వర్మ యొక్క సినిమాటిక్ యూనివర్స్ అర్థం కావాలి. ఫస్ట్ ది హనుమాన్, సెకండ్ అధీరా. అధీరా అనేది డివివి ప్రొడ్యూసర్ సన్ కళ్యాణ్ దాసరితో తీయనున్నారు. అయితే ఇక్కడ మీరు సిమిలారిటీ గమనించి ఉండాలి. అదేంటంటే హనుమాన్ లో ఒక నార్మల్ పర్సన్ కి ఒక మనీ ద్వారా పవర్స్ వస్తాయి విచ్ ఇస్ రిలేటెడ్ టు హనుమాన్. యాజ్ సేమ్ అధీరా ఫస్ట్ లుక్ పోస్టర్ లో వజ్ర ఆయుధం చూడొచ్చు. వజ్ర ఆయుధం ఇంద్రుడిది. మన ఇతిహాసాల ప్రకారం ఇంద్రుడు తన చేత వజ్రాయుధం పట్టుకుని ఉండేవాడు. తను దేవేంద్రుడు కనుక తన యొక్క వజ్రాయుధం శక్తి సుదర్శన చక్రానికి ఏమాత్రం తక్కువ కాదు. ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మాట్లాడుతూ అధీరా సినిమాలోని పవర్ యూసేజ్ అనేది లైటనింగ్ లాంటిది అని చెప్పారు. అంటే మెరుపు. ఇన్కేస్ అధీరా టీజర్ లో ఆ మెరుపును కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంద్రుడి వజ్ర ఆయుధం వాడారు అంటే హనుమాన్ లో హనుమంతుడి మణిలా ఇంద్రుడి వజ్ర ఆయుధ శక్తుల రెఫరెన్స్ లు ఖచ్చితంగా ఉంటాయి. సిమిలర్ వేలో హనుమాన్ లాగా ఈ అధీరా మూవీ సాగుతుంది అని చెప్పొచ్చు. లైట్ గా అలా. ఇక నెక్స్ట్ ప్రశాంత్ వర్మ చేసే సూపర్ హీరో మూవీస్ లో ఇలానే ఒక హిందూ ఇతిహాసంలోని దేవుడి రెఫరెన్స్ తో ఒక్కో సినిమాలో ఒక్కో దేవుడి పవర్ చూపించనున్నారు. మీకు డౌట్ రావచ్చు, ప్రతి సినిమాల్లో ఏదో ఒక గాడ్ యొక్క స్పెషాలిటీ పవర్ ని చూపిస్తే ఆడియన్స్ బోర్ అవ్వరా అని. కానీ హనుమంతుడి మణి, ఇంద్రుడి వజ్ర ఆయుధం, ఆ తర్వాత మరెన్నో సూపర్ మ్యాన్ మూవీస్ లో ఒక్కో సూపర్ హీరోని లాంచ్ చేశాక చివరిగా కలియుగ అంతిమ యుద్ధం ఉండబోతుంది. జస్ట్ లైక్ మన హాలీవుడ్ మార్వెల్ మూవీస్ లో ఒక్కొక్క సూపర్ హీరో సినిమా తీసాక లాస్ట్ కి ఫైనల్ బ్యాటిల్ అంటూ ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో సేమ్ లైక్ ఇక్కడ కూడా మన సూపర్ హీరో క్యారెక్టర్స్ కి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ సూపర్ మ్యాన్ లో అన్ని ఇంట్రొడక్షన్లే. మరి ఆ అంతిమ కలియుగ యుద్ధం ఎలా ఉండబోతుంది అది కూడా మాట్లాడదాం. అకార్డింగ్ టు హిందూయిజం, సత్యయుగంలో నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపేస్తాడు. త్రేతాయుగంలో రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు. ద్వాపర యుగంలో అధర్ములు అలాగే రారాజు దుర్యోధనుడి మరణం, శ్రీకృష్ణుడు అర్జునుడితో చేసే ధర్మస్థాపన, ఇలా ఇవన్నీ మన ఇతిహాస కథలు. ఇక ఈ కలియుగాన్ని అంతం చేయడానికి మన ఇతిహాసంలో 8 ఇమ్మోర్టల్ గాడ్స్ గురించి చెప్పారు. అందులో హనుమంతుడు, విభీషణుడు కూడా. విభీషణుడు ఒక రకంగా గాడ్ అవ్వనప్పటికీ ధర్మపరుడు. అతడి యొక్క ధర్మం వల్లనే ఆయన చిరంజీవి అయ్యాడు. ఇమ్మోర్టల్. అదే విభీషణుడి రోల్ ఇప్పుడు సముద్రకని గారు చేస్తున్నారు. లిటరలీ నాకైతే గూజుమ్స్ వచ్చాయి. సముద్రకని వంటి ఎక్సలెంట్ యాక్టర్ ని ఇలా సైడ్ రోల్ కి ఏదో మాంత్రికుడిలా డిజైన్ చేశారా అని అనుకున్నాను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు. బట్ సినిమాలో చూసినప్పుడైతే దద్దరెళ్ళిపోయింది. విభీషణుడు అనగానే గూజుమ్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఇక ఇంద్రుడు కూడా దేవేంద్రుడు కాబట్టి ఇమ్మోర్టలే. సో దాన్ని బేస్ చేసుకుని అధిరా మూవీ తీస్తారేమో అని నా క్వెస్. మోస్ట్లీ రియల్ కూడా. మరైతే ఈ అధిరా హనుమాన్ సూపర్ హీరోస్, కానీ 8 ఇమ్మోర్టల్ గాడ్స్ ఉన్నారు కదా. మరి వారు కలియుగ అంతిమ యుద్ధం ఏ రాక్షసుడితో చేస్తారు అని అడిగితే కలిపురుషుడు. అవును, మన హిందూ ఇతిహాసం ప్రకారం కలిపురుషుడే కలియుగంలో ఉండే ఏకైక డెమోన్. ఇలా రావణుడు దుర్యోధనుడు కన్నా కలిపురుషుడు చాలా చెడ్డవాడు. అతడు భూమండలం అంతా ఆవహించి మనిషిని చెడు మార్గం వైపు తిప్పుతూ ఉంటాడు. కానీ ఆ కలిపురుషుడిని శ్రీ మహావిష్ణువు అవతారం కల్కి అంతం చేయనున్నాడు. ఆ కల్కితో పాటు ఎన్నో ఇమ్మోర్టల్ గాడ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. వారే పరశురాముడు గాని, హనుమంతుడు గాని, ఆ తర్వాత అశ్వత్థామ, విభీషణ వారు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు మనకు తెలీదు. ఎందుకంటే అది ఇంకా ఫ్యూచర్ ప్రెడిక్షన్ మాత్రమే. కాకపోతే మధ్యలో హనుమాన్ అండ్ అధిరా మూవీస్ లో చూపించే హీరో క్యారెక్టర్స్ సూపర్ హీరోస్ మాత్రమే. మరి ఈ పాయింట్ ని ప్రశాంత్ వర్మ గారు ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. సూపర్ హీరోస్ అన్నారు బాగుంది, కానీ ఇమ్మోర్టల్ గాడ్స్ ప్రెసెన్స్ ముందు ఈ సూపర్ హీరోస్ జూజూబి అనిపిస్తారు. సో యుద్ధం ఈ సూపర్ హీరోస్ ఎందుకు చేయాలి? ప్రతి ఇమ్మోర్టల్ గాడ్ ఒక సూపర్ హీరో వెనక ఉండటం ఏంటి అనే పరమాత్మ తత్వము మాదిరిగా వీరిని కారణ జన్ములు అని చెబుతూ ప్రశాంత్ వర్మ గారే ఎలా కన్విన్స్ చేస్తారన్నది చూడాలి. ఇంకేస్ తేజసజ్జ కంటిన పడ్డ వెలుగుతో చాలా శక్తి పొందుతూ ఉంటాడు. కానీ క్లైమాక్స్ లో ఆ మనీలోని మెరుపు డైరెక్ట్ గా తేజసజ్జ కంట్లో పడుతుంది. మరైతే ఇంకెంత పవర్ఫుల్ గా తేజసజ్జ గారిని చూపించబోతున్నారా అని చాలా ఎక్సైట్ అవుతున్నాను నేనైతే. సో ఇక్కడ వరకు బానే ఉంది. హిందూ ఇతిహాసాలు పురాణాలు బానే ఇన్స్పైర్ అయ్యి కలియుగంలోని డైరెక్టర్ గారు తన చిన్న ప్రిడిక్షన్ తోనూ లేక పురాణాల రెఫరెన్సెస్ తోనూ ముందుకు సినిమాని సాగదీస్తూ ఉంటారు. అలా 8 ఇమ్మోర్టల్ గాడ్స్ ఉన్నారు, లేదా పర్సన్స్ ఎవరైతే ఉన్నారు లైక్ మార్కండేయ, అశ్వత్థామ అండ్ విభీషణ. ఇలా వారి ఇన్వాల్వ్మెంట్ తో ఒక్కొక్క సూపర్ హీరో క్యారెక్టర్స్ ని నెక్స్ట్ సినిమాలో డెవలప్ చేస్తూ ఒక ఫైనల్
ఎండ్ గేమ్ బ్యాటిల్ ని తీసుకొస్తూ కలియుగ అంతిమ పోరాటం చూపిస్తారు కావచ్చు. ఇదంతా సోది నేను ఎలా చెప్తున్నాను అని అనుకోకండి. హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో చూస్తే కలియుగంలో రాబోయే పెద్ద యుద్ధం అని చూపిస్తున్నారు. అండ్ ఒక విషయాన్ని గమనిస్తే విభీషణుడు అదే సముద్రగాని రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎంతలా అంటే ఆ విలన్స్ అందరినీ తాను ఒక్కడే కొట్టేయగలడు, కానీ కొట్టలేదు, హీరోతో చేయిస్తున్నారు. జస్ట్ లైక్ కారణ జన్ముడు అని చెప్పడానికి. ఇది ఎలా ఉందంటే రామాయణంలో ఒక్క రాముడే రావణాసురుని గాని లంకని గాని ఒక క్షణంలో నేలమట్టం చేయగలడు, కానీ చేయలేదు. ఎందుకంటే ధర్మస్థాపన, లోక కళ్యాణం. మానవుడయ్యుంటే ధర్మాన్ని ఎలా గెలిపించేవాడు అని రాముడు ప్రూవ్ చేయాలనుకున్నాడు. అండ్ దెర్ ఆర్ మెనీ మోర్ రీజన్స్ అబౌట్ ఇట్. అలాగే ఇక్కడ కూడా విభీషణుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ ఆ డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ముందుకు వస్తున్నాడు. అందువల్లనే కదా తేజసజ్జ క్లైమాక్స్ లో పవర్స్ పొందుతూ ఉంటాడు. అండ్ ఒక రకంగా అర్థం చేసుకుంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది, అంటే హనుమాన్ మూవీలో తేజసజ్జ గారు జస్ట్ నౌ పవర్ లోకి ఎక్కారు, కానీ ఆ తర్వాత ఫేస్ చేయబోయే విలన్స్ ఇంకా దారుణంగా ఉండబోతున్నారు. ఇంకా అదిరా మూవీలోనేమో కరెంట్ అంటే షాక్ గానీ మెరుపుని గానీ యూజ్ చేయబోతున్నారు. అంటే ఒక్కో సినిమాలో ఒక్కో ట్రిక్ గానీ ఒక్కొక్క పవర్ గానీ ఒక్కొక్క నేచురల్ అస్త్ర లేదా శక్తులు పొందుతూ ఇవన్నీ జస్ట్ క్యారెక్టర్ ఇంట్రోస్ లాంటివే అని అనుకోవాలి. ఎంతైనా ఇవన్నీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కిందికి వస్తాయి కాబట్టి అఫ్ కోర్స్ ఇవన్నీ ఒకటే. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా చూసిన వారందరూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది హనుమాన్ మూవీ అదిరాకి లింక్ ఉండబోతుంది అనేది అంత ఈజీగా గమనించి ఉండరు. రెండు వేరే వేరే విధాలుగా సాగవచ్చు. అట్ ద ఎండ్ పాయింట్ ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు, ఎందుకంటే సినిమాటిక్ యూనివర్స్ గానీ అండ్ ఆ గాడ్స్ యొక్క రెఫరెన్సెస్ గానీ యూస్ చేశారు కదా. ఇక్కడ వరకు బానే ఉంది. జనరల్ గా హిందూ ఇతిహాసాలు తెలిసిన వారు ఈ వీడియో చూడాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే వారు ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తుంటారు. నేను జస్ట్ వాటిపై అవగాహన లేని వారిపై కోసమే క్లైమాక్స్ గురించి కాస్త క్లారిటీ ఇవ్వడానికే చేశాను. అంతేకాకుండా ఫైనల్ గా మనం హనుమాన్ మూవీలో ఉన్న కోతి గురించి కూడా మాట్లాడాలి. ఆ కోతి మనకి ఏదో నరేట్ చేస్తూ డైలాగ్స్ కొడుతూ ముందుకు కామెడీగా ఫన్నీగా తీసుకెళ్తుంది. కానీ ఎందుకు ఒక కోతి లేదా హనుమంతుడు ఎప్పుడు హీరోని అబ్జర్వ్ చేస్తున్నాడనా? ఎందుకని ఎగ్జాక్ట్ గా ఆ కోతిని పెట్టారు? అది జస్ట్ ఫన్ జనరేట్ చేయడానిక, లేకపోతే ముందు ముందు ఇంపార్టెన్స్ రోల్ ని ప్లే చేస్తుందా, లేదా ఒక శపించబడ్డ మనిషి కోతి రూపాన్ని ధరించాడా? అదే నిజమైతే రవితేజ గారు కూడా నెక్స్ట్ కమింగ్ సీక్వెల్స్ లో కనబడొచ్చు అదే ఈ సినిమాలో. బట్ ఇది జస్ట్ నా ప్రెడిక్షన్ మాత్రమే, ఎందుకంటే ఒక కోతి మాట్లాడుతుంది అనగానే హిందూయిజం లో ఎక్కువగా శాపాల కారణంగా జంతువులుగా మారిన కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. సో అందుకే రిలేట్ చేసి చెప్పాను. బట్ ప్రశాంత్ వర్మ గారి మైండ్ లో ఏముందో మనకు తెలియదు కదా. అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ లో హనుమంతుడు కనిపించినప్పుడు పెద్దగా రివీల్ చేయలేదు, కానీ 360 degrees షాట్ అయితే ఉంటుంది. అయితే అక్కడ కళ్ళు చూసినప్పుడు చాలా మంది రానా అని అనుకున్నారు. ఐ మీన్ హనుమంతుడి రోల్ రానా దగ్గుబాటి గారు ఏమైనా ప్లే చేస్తున్నారా అని. బట్ ఒక రకంగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అదంతా CG VFX అని కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఈ లెక్కన ఆలోచిస్తే హనుమంతుడి రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు అన్నది సస్పెన్స్. సో పార్ట్ 2 లో ఐ మీన్ జై హనుమాన్ అనే సీక్వెల్ లో ఖచ్చితంగా ఎవరో ఒకరైతే అవసరం, ఎందుకంటే సినిమా మొత్తం CGI తో నడపలేం కదా. మేబీ హనుమంతుడి రోల్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం CG VFX తో కానివ్వచ్చు. స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా హనుమాన్ రోల్ కి ఎవరో ఒకరు ప్లే చేయాలి. ఎవరు బాగా సెట్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీరు కనుక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే, ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ కూడా. హోమ్ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, యోగా మెడిటేషన్ రూమ్, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, లావిష్ గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్, ఇలా అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. పిల్లల కోసం అవుట్డోర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీ ఏరియాస్ కూడా, లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, నెట్ క్రికెట్, స్కేటింగ్ ఏరియా, రెయిన్ డాన్స్, సీనియర్ సిటిజన్స్ ఏరియా, సైక్లింగ్ పార్క్, పార్టీ లాన్, టెంపుల్, యాంపీ థియేటర్, 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కూడాను. ప్రైస్ వచ్చేసి 8500 RS per SFT మాత్రమే, అది కూడా మార్కెట్ లోనే అతి తక్కువ ధరకు. అడ్రస్ వచ్చేసి దూలపల్లి రోడ్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్లో. ఇంకా కాంటాక్ట్ అవ్వండి 9618570028 ఆన్ వాట్సాప్. ఇంకా తర్వాత నాగేశ్వన్ గారు కూడా కల్కి అనే సినిమా తీస్తున్నారు. సేమ్ ఫ్యూచర్ ప్రెడిక్షన్ గానీ, కల్కి అనే ఒక దేవుడు వచ్చి కలిపురుషుడి చేతిలో ఇబ్బంది పడుతున్న జనాల్ని రక్షించడం, కలిపురుషుడిని అంతం చేయడం, ఇవి రెండు సేమ్ కంటెంట్లే. బట్ ఒక రకంగా చెప్పాలంటే నరేషన్, స్క్రీన్ ప్లే రెండు డిఫరెంట్ గా తీసుకెళ్తున్నారు. సో హనుమాన్ అయితే చూసాం, కల్కిలో ఎలాంటి ఇంప్రెసింగ్ అవుట్పుట్ ఉంటుందా అనేది ముందు చూడాలి. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇక హనుమాన్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో చెప్పండి. మరెన్నో ఎగ్జైటింగ్ వీడియోస్ తో కలుద్దాం. అండ్ హనుమాన్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, వాటి మీద మనం ఇంకో వీడియో చేయొచ్చు, బట్ విల్ ప్లాన్ ఇట్ వెరీ సూన్. సో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.